అయితే రామ్నాథ్ గారు చెప్పండి, ఏమిటి వీళ్ళ టార్గెట్? రాంప్రసాద్ రెడ్డి నిజంగానే ఆయన శాఖలో రవాణా శాఖ మంత్రి ఆయనే కదా, రాంప్రసాద్ శాఖను పట్టించుకోవట్లేదంట. ఫైల్ కదలాలంటే ఫైసలు ఇవ్వాల్సిందంటే ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఈ ఫీడ్బ్యాక్ పంపించాలేమో. ఏది ఎల్లో మీడియానే రాసింది. ఇంకో పక్క పెండింగ్ పెద్దన్న ఫైళ్ల పరిష్కారంలో రెవెన్యూ నత్తనడక. సో నిజంగానే మంత్రి రాంప్రసాద్ రెడ్డి అంత అసమర్థంగా ఉన్నాడా? డబ్బులు ఇప్పుడు ఒక్క రాంప్రసాద్ రెడ్డి గారే కాదు, ఇప్పటి వరకు వాళ్ళ పత్రికల్లో వచ్చిన అవే తీసుకున్నా సరే వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో పెద్ద ఎత్తున అవినీతి అని ఒక రోజు రాశారు. అవును. హోంశాఖ విఫలమైందని రాశారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న లా అండ్ ఆర్డర్ విఫలమైందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దేవాదాయ శాఖకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు ఏ శాఖలో మంచిగా ఉందని చెప్పండి? ఏది లేదు, అన్ని శాఖల్లో నడుస్తుంది. ఇంకా రాంప్రసాద్ రెడ్డి మొన్న లాస్ట్ ర్యాంక్ వచ్చారు కాబట్టి మరి టార్గెట్ చేసిన ఆయన ఏమన్నా ఎగ్జిట్ దాన్ని చూపెడతారో ఏమో తెలియదు, కానీ ఓ టార్గెట్ చేసినట్టుగానే ఏ శాఖలో కూడా ఓవరాల్ గా అందరూ ఓపెన్ గానే చెప్తున్నది, ఏ శాఖలో కూడా పరిస్థితి అదుపులో లేదు. రెవెన్యూ శాఖ అయితే పూర్తిగా అదుపు తప్పింది, అసలైనదే అదుపు తప్పింది. విపరీతంగా దోపిడీలు జరుగుతున్నాయి, డబ్బులు లంచాలు అన్ని నడుస్తున్నాయి, వాళ్ళ పత్రికల్లోనే రాసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఒక్క రాంప్రసాద్ రెడ్డి గారే కాదు, మరి ఎందుకో ఏ ఉద్దేశాలతో ఆయన మీద మాత్రం ప్రత్యేకంగా రాశారు చూడాలి. దీంతో పాటు చూడండి, వాళ్లే రాశారు, అన్నీ నేనే చూడాలా, మంత్రులు చొరవ తీసుకోవాలి, ముఖ్యమంత్రి పరిశ్రమలకు భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై స్పందించండి, ఋషికొండపై నిర్ణయం ఇంత ఆలస్యమా, సబ్ కమిటీపై అసహనం. సో ఈ రకంగా మంత్రులను ఆయనే తిడతారు. మరి ప్రైమ్ మినిస్టర్ గారికి ఇక్కడ గవర్నమెంట్ ఎట్ట పని చేస్తుందో తెలియట్లేదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అసలు ఆ రిపోర్ట్లు సరిగా వెళ్ళటం లేదా ఆ రిపోర్ట్లు మాత్రం మేనేజ్ చేస్తున్నట్లా. మంత్రులు ఎవరు పని చేయట్లేదని ఆయనే చెబుతున్నారు కదా. ఎక్సెప్ట్ లోకేష్ గారికి మాత్రం ఆయన ఎలివేషన్ ఇస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఆయన ఇస్తున్నట్టుగా కనపట్టలేదు కదా చంద్రబాబు గారు. అన్నీ నేనే చూడాలని కూడా ఆయన అన్నారట. కొమ్మినేని గారు, మరి నరేంద్ర మోడీ గారికి ఫీడ్బ్యాక్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో వెళ్తుందా, లేకపోతే బీజేపీకి సానుకూలంగా ఉంది అన్న ఫీడ్బ్యాక్ వెళ్తుందా? చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ చూస్తూ ఉంటే అక్కడ త్వరలో మనం పాగా వేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఫీడ్బ్యాక్ ఉందని చెప్తే ఏమన్నా వీళ్ళు బయట ఇట్లా ప్రభుత్వానికి అనుకూలంగా ఫీడ్బ్యాక్ వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారని చెప్తున్నారా? పైగా ఇంకోటి గమనించండి కొమ్మినేని గారు, నిన్న మంత్రుల పనితీరుకు సంబంధించి ఏ శాఖ మంత్రి ఎన్నెన్ని ఫైళ్లు క్లియర్ చేశారనేది రాశారు. గతంలో ఏం రాశారు? ఏ మంత్రి దగ్గర ఎక్కువ పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో రాశారు, రిలీజ్ చేశారు. కానీ ఈసారి మాత్రం క్లియర్ అయిన ఫైల్ గురించి రాశారు, కానీ ఇంకా పెండింగ్ లో ఉన్న ఫైల్ గురించి రాయడం లేదు. అంటే పెండింగ్ క్లియర్ చేసిన ఫైల్ రాసేసి మేమంతా ర్యాంక్ ఇచ్చేసుకున్నాం, అది కాదు కదా. ఇంకా ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి చెప్పాలి, అది చెప్పడం. వాటిలోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ సహజంగానే ముందు భాగంలో ఉంటాడు కాబట్టి మళ్ళీ ఆయనతో ఎక్కడ మనం రోజు పొగుడుకుంటున్నాం కదా, ఎందుకు వచ్చింది లేని పెట్టకపోవచ్చేమో. కేంద్ర సార్ ఆయన హైయెస్ట్ ఉన్నాయి కదా, అందుకని ఇప్పుడు ఇలా మార్చినట్టున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నది నెలకోసారి 20 మంది మీద ఎమ్మెల్యేల మీద ఆగ్రహం, 20 ఎమ్మెల్యేలు కట్టు తప్పితే యాక్షన్ తప్పదు, మంత్రుల మీద ఆగ్రహం రాస్తున్నారు. కానీ ఇవన్నీ ప్రజలు కాదు చూడాల్సింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ నాయకుడిని ఎన్నుకున్నది ఆ ఎమ్మెల్యేని మంత్రుల్ని కట్టడి చేసి మీరు సజావుగా పాలన సాగిస్తారని. కానీ ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు గడిచిన తర్వాత కూడా మంత్రులు తప్పు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు, అధికారులు సహకరించడం లేదు అని ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన వారు ఈ మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారు. కానీ మీరు చాలా సీనియర్ నాయకుడు అని ఇచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు పనిచేయలేదు, మంత్రులు పనిచేయలేదు, నేను మాత్రం బాగా పనిచేస్తున్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడడంలోనే తన పరిపాలనలో ఇప్పటికీ పట్టు లేదు, అదుపు తప్పింది అన్న విషయాన్ని పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తున్నారు. ప్రజల్ని మభ్య పెట్టడానికి. దీంతో పాటు రిపబ్లికన్ టీవీతో అనవసర వివాదం కూడా ఆయన అన్నారంట. వివాదం ఎవరు సృష్టించారు, ఎవరు కదా? ఇంకోటి చెప్పారు, రిపబ్లిక్ టీవీ అనేది తెలుగుదేశం పార్టీకి సానుకూలమైన టీవీ ఛానల్ అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు. రిపబ్లిక్ టీవీ కూడా మనదే అని. ఎక్కడ వచ్చింది గ్యాప్ రిపబ్లిక్ టీవీతో అంటే, రామ్మోహన్ నాయుడు గారిని ఎంత టార్గెట్ చేసినా అప్పటి వరకు ఏం స్పందించలేదు. హూ ఈజ్ లోకేష్ అనేసరికి మొత్తం దిగేశారు. ఇంకా లోకేష్ గారిని ప్రశ్నించిన తర్వాత ఇంకా మనం టాలరేట్ చేయాల్సిన అవసరం లేదేమో అని చెప్పి ఒక్కసారిగా విడిచిపడ్డారు. వీళ్ళకంటే ఆయన ఇంకా పెద్ద ఆయన కాబట్టి ఆయన రివర్స్ లో వచ్చేసారు. కాలి కుర్చీ చూపెట్టి పారిపోయారు, బహిష్కరించారు అనేసరికి మొత్తం తెలుగుదేశం పార్టీ అన్నది ఒక డిఫెన్స్ లో పడిపోయింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి రిపబ్లిక్ టీవీ అనేది తొలి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది. కానీ లోకేష్ జోలికి వచ్చేసరికి ఇంకా మనం ఎవరిని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదేమో అని విడిచిపడ్డారు. కాకపోతే హూ ఈజ్ లోకేష్ అనే ప్రశ్న ఎందుకు వస్తుందంటే, ఈ రోజు పత్రికల్లో గమనించండి కొమ్మినేని గారు, విశాఖపట్నంలో ఒక ఐటీ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక కొత్త పరిణామం ఏంటంటే, ఇదివరకు నారా లోకేష్ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒక మూల పక్కన వేసేవారు. ఈ రోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారి పక్కకి నారా లోకేష్ గారు వచ్చేసారు, చాలా పెద్దగా వేసేసారు. ఆ మూల నరేంద్ర మోడీ గారిని, ఈ మూల పవన్ కళ్యాణ్ గారిని చిన్నబెట్టి
ముఖ్యమంత్రి గారి ఫోటో, ఆయన వెనకనే నారా లోకేష్ గారి ఫోటో పెద్దగా వేసుకున్నారు. అంటే ఇదేంటి? ఇలాంటివన్నీ చూసినప్పుడే నిజానికి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక మంత్రి ఫోటో ప్రభుత్వ ప్రకటనలో ఉండడానికి లేదు. కానీ నారా లోకేష్ సరే ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఈ ఐటీ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా వేశారంటే లేదు, ప్రతి ప్రకటనలోనూ వ్యవసాయ శాఖకు సంబంధించి కావచ్చు, ఏ శాఖకు సంబంధించి అయినా సరే ఫోటో నారా లోకేష్ గారిది వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాతే హూ ఈజ్ లోకేష్, ఏ హోదాలు ఇవన్నీ చేస్తున్నారన్న ప్రశ్న సహజంగా వస్తుంది. దానికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పి నేషనల్ మీడియాతో గొడవకు వెళ్ళడం అన్నది తెలుగుదేశం పార్టీలో ఉన్న నిజాయితీని ప్రశ్నిస్తుంది. మీరు నిజాయితీగా ఉంటే సమాధానం చెప్పాలి. అర్ణబ్ గోస్వామి అనేది ఈయనే అన్నారు, మా లోకేష్ గారు వార్ రూమ్ పెట్టి ఆడ రివీల్ చేస్తున్నారని. సాధారణంగా ఏ జర్నలిస్ట్ అయినా అడుగుతారు. అడగపోతే కాదు మంచి పాయింట్ గుర్తు చేశారు. ఇదే ఇష్యూ చంద్రబాబు గారి దగ్గరికి వస్తే కేంద్రం గురించి ప్రశ్న అడిగారు, కానీ మరి లోకేష్ మేనేజ్ చేస్తున్నారంట కదా లోకేష్ గారు అని ఏ విలేకరి అడగల. మనం మామూలుగా అయితే మా రోజుల్లో మేము రిపోర్టర్లుగా చీఫ్ రిపోర్టర్లుగా తిరిగిన రోజుల్లో వెంటనే అడిగేసేవాళ్ళం, లోకేష్ అంట కదా మేనేజ్ చేస్తుంది సెంట్రల్ని కూడా, మోడీ గారి వల్ల అవ్వట్లేదా లేకపోతే ఇంకెవరి వల్ల అవ్వట్లేదా అని జనరల్గా సరదాగానే అడిగేవాళ్ళం. అసలు అడగట్లేదండి, అసలు అంత మేనేజ్ చేసేస్తున్నారు మీడియాని. జర్నలిస్టులుగా కనీసం ప్రశ్న వేయడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చినట్టు చూడబోతే. కొమ్మినేని గారు, మొన్న అమరావతిలో జిఎస్డిపి మనం అద్భుతంగా ముందుకెళ్ళిపోతున్నామని ఒక ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు. ఏ జర్నలిస్ట్ అయినా, ఒక్క జర్నలిస్ట్ అయినా సరే సార్ ఇదన్నీ బాగానే ఉన్నాయి, మరి 2,50,000 కోట్లు ఎందుకు అప్పు చేశారు అంటే ప్రశ్న లేదు. అదే కాదు, ఇంకో పాయింట్, మీకు కేంద్రం కంటే కూడా మనమే బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పారంటే దాని అర్థం ఏంటి? మోడీ గారి కంటే నిర్మలా సీతారామన్ గారి కంటే నేనే బాగా పనిచేస్తున్నానని లెక్కలు, కాకి లెక్కలు మంచి లెక్కలు కానీ అది జగన్ గారు తేల్చారు కదా తర్వాత. ఆ రకంగా మోడీ గారి కంటే నిర్మలా సీతారామన్ గారి కంటే మీరే బాగా పనిచేస్తున్నారన్నమాట అని కూడా అడగల. అది విశేషం. ఆ జిఎస్డిపి అన్నది ఇప్పుడు అదేది అంచనాలే కొమ్మినేని గారు. ఈ ఒరిజినల్ గా చంద్రబాబు నాయుడు జనరల్ గా ఎవరు అడుగుతాం అంటే మీరు వాళ్ళకంటే బాగా పనిచేస్తున్నారా సార్ అని అడగాలి కదా. అది నా పాయింట్, జర్నలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే పరిస్థితి లేదు. మిగతా చర్చలోకి వెళ్ళడానికి ముందు మరికొన్ని వార్తలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. 1,00,000 మందికి ఉపాధి, వివిధ ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చజెండా, 16,060 కోట్ల పెట్టుబడులకు ఆమోదం అంట. నిజంగా ప్రతిరోజు లక్షల మందికి ఉద్యోగాలు అయితే ఇచ్చేస్తున్నట్లుగా కలరింగ్ అయితే ఇస్తున్నారు. నిజంగా ఇస్తే అభినందించవచ్చు, సంతోషించవచ్చు. కానీ బట్ ఆచరణలో గత అనుభవాల రీత్యా చూస్తే 2014-19 మధ్య ఇవన్నీ ఊరికే కాకి లెక్కలుగానే మిగిలిపోయిన సందర్భం అప్పుడు చూసాం. ఇప్పుడు మరి ఎట్లా ఉంటుందో చూడాలి. 24 జూన్ 2 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించండి అని, విభజన చట్టాన్ని సవరించండి అని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం లేఖ రాసిందంట. నిన్న సాక్షిలో వచ్చింది కదా, వెనక్కి పంపించేశారు వాళ్ళు పంపించిన రాష్ట్రం నుంచి వెళ్ళిన లేఖ అని. సో అందుకని మళ్ళీ కొత్తగా లేఖ రాసినట్టున్నారు. ఇక చేసిన మంచిని వివరిస్తే గెలుపు మనదే, ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే ఎక్కువగా శ్రమించాలి, మహిళల మద్దతు కూడగట్టడంలో మీదే కీలక పాత్రని కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో చంద్రబాబు గారు అన్నారట. పారిశ్రామికవేత్తలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తాం. 8 మంది ఎంపీలుండి ఏం చేస్తున్నారు? తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఈ దుస్థితి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరింత దిగజారడం ఏమిటని ప్రైమ్ మినిస్టర్ గారు గెలిచారట. తెలంగాణలో కాంగ్రెస్దే పై చేయి, మెజారిటీ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపు. అయితే బీఆర్ఎస్ కూడా గణనీయంగానే తెచ్చుకుంది. కాంగ్రెస్కి 2,440 పంచాయతీలు అయితే బీఆర్ఎస్కు 1,132. ఇక బీజేపీకి కూడా ఒక 100 పైగా వచ్చినట్టున్నాయి. బీజేపీని మించిన స్వతంత్రులు ఎక్కువ మంది గెలిచారట. సో ఈ రకంగా ఉంది. అలాగే తెలంగాణ విజన్ భేష్ అని ప్రియాంక గాంధీ గారు మెచ్చుకున్నారట.